ఐపీఎల్ సీజన్ 18 ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ముగించింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత జోరందుకున్న హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో అంతకు మించిన దూకుడును ప్రదర్శించింది. ఏకంగా 110 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో వరుసగా మూడో విజయంతో ఈ సీజన్ కు హైదరాబాద్ టాటా చెప్పేసింది. ఢిల్లీ వేదికగా రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా 110 పరుగుల తేడాతో చిత్తైంది. హెన్రిచ్ క్లాసెస్ మెరుపు శతకం బాదడంతో తొలుత సన్ రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ కొండంత లక్ష్య ఛేదనలో కోల్కతా 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయింది. మనీష్ పాండే 37 పరుగులతో టాప్ స్కోరర్గా మిగిలాడు. హర్షిత్ రాణా 34 పరుగులు చేశాడు. కోల్కతా ఓపెనర్ సునీల్ నరైన్ దూకుడుగా ఆడినా దాన్ని భారీ ఇన్నింగ్స్గా మలచలేకపోయాడు. అజింక్య రహానే, రఘువంశీ, రమన్దీప్ సింగ్, క్వింటన్ డకాక్, రింకు సింగ్ రాణించలేదు. రసెల్ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకట్గా వెనుదిరిగిపోయాడు. హైదరాబాద్ ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెన్ శతక్కొట్టగా ట్రావిస్ హెడ్ 76 పరుగులతో చెలరేగిపోయాడు. అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్ సైతం రాణించాడు. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 2 పరుగులు రాగా తర్వాత నుంచి హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం మొదలైంది. వైభవ్ వేసిన 3వ ఓవర్లో 2 సిక్స్లు, ఓ 4 బాదిన హెడ్. హర్షిత్ బౌలింగ్లో 3 4లు బాదాడు. నరైన్ బౌలింగ్లో 2 సిక్స్లు బాదిన అభిషేక్ తర్వాత బంతికే అవుట్ అయిపోయాడు. కాసేపటికే హెడ్ అర్ధశతకం చేశాడు. మరోవైపు క్రీజ్లోకి వచ్చిన క్లాసెన్ కూడా దూకుడుగా ఆడడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. వరుణ్ బౌలింగ్లో క్లాసెస్ 3 4లు బాదేయడంతో 10 ఓవర్లకు స్కోర్ 139 పరుగులకు చేరింది. హర్షిత్ బౌలింగ్లో క్లాసెస్ వరుసగా 4 6 6 కొట్టి 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అనంతరం క్లాసెన్, ఇషాన్ జోరు కొనసాగించడంతో 18 ఓవర్లకు స్కోర్ 250 దాటింది. దీంతో సన్ రైజర్స్ తన పేరిట ఉన్న 287 స్కోర్ రికార్డును తిరగరాస్తుందేమో అనిపించింది. అయితే తర్వాతి ఓవర్లో వైభవ్ ఇషాన్ను అవుట్ చేసి 7 పరుగులకే వచ్చాడు. చివరి ఓవర్లో 17 పరుగులే రావడంతో కొత్త రికార్డు నమోదు కాలేదు.